బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 30వ పార అమ్మ పార యొక్క అనువాదాన్ని మొదలు పెడదాం. 78వ సూరహ అన్ నబా యొక్క అనువాదాన్ని చదువుదాం. అన్ నబా అంటే వార్త, సమాచారం. ఈ పేరు 2వ ఆయత్లో నుండి తీసుకోబడింది. ఇది చివరి మక్కా కాలపు సూర. ఇది పునరుత్థానం మరియు అంతిమ తీర్పులను గురించి తెలుపుతోంది. ఇందులో 40 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఏ విషయాన్ని గురించి వీరు అడుగుతున్నారు? ఆ మహావార్తను గురించేనా? దానిని గురించి వారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కాదు, వారు అనుకునేది ఎంత మాత్రం కాదు. త్వరలోనే వారికి తెలిసిపోతుంది. అవును, అది ఎంత మాత్రం నిజం కాదు. అదేమిటో త్వరలోనే వారికి తెలిసిపోతుంది. మేము భూమిని పాన్పుగా చేశాము, అందులో పర్వతాలను మేకులుగా పాతాము. మిమ్మల్ని అంటే స్త్రీ పురుషుల జంటలుగా సృష్టించాము. మీకు నిద్ర ద్వారా సుఖం కలుగజేశాము. రేయిని తెరగా, పగటిని ఉపాధి సమయంగా చేశాము. మీపైన దృఢమైన 7 ఆకాశాలను నిర్మించాము. దేదీప్యమానంగా వెలిగే వెచ్చని ద్వీపాన్ని సృష్టించాము. ధాన్యం, కూరగాయలు పండేందుకు, దట్టమైన తోటలు పెరిగేందుకు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాము. ఇదంతా వాస్తవం కాదా? నిస్సందేహంగా తీర్పు దినం ఒక నిర్ణీత సమయం. శంఖం పూరించబడే రోజున మీరంతా గుంపులుగా లేచి వస్తారు. ఆకాశం తెరువబడుతుంది. అది ద్వారాలుగా మారిపోతుంది. పర్వతాలు నడిపింపబడతాయి, ఎండమావులుగా మారిపోతాయి. నిశ్చయంగా నరకం ఒక మాటు. ధిక్కారులకు అది నివాస స్థలం. యుగాల తరబడి వారు అక్కడే పడి ఉంటారు. అందులో ఎలాంటి చల్లదనాన్ని, పానీయాన్ని వారు చవిచూడలేరు. ఒకవేళ ఏదైనా దొరికితే అది సలసల కాగే నీరు, గాయాల కడుగు మాత్రమే. అది వారి కర్మలకు పరిపూర్ణ ప్రతిఫలం. లెక్క అడగబడుతుందని వారు ఆశించలేదు. మా వాక్యాలను వారు అసత్యాలుగా చిత్రించి పూర్తిగా తిరస్కరించారు. కానీ అసలు పరిస్థితి ఏమిటంటే, మేము ప్రతి విషయాన్ని పొల్లు పోకుండా లెక్కపెట్టి ఉంచాము. ఇక మీరు కూడబెట్టిన దాని ఫలితాన్ని చవిచూడండి. మేము మీ బాధను తప్ప దేన్ని అధికం చెయ్యం. నిశ్చయంగా భయభక్తులు కలవారి కొరకు ఒక సాఫల్య స్థానముంది. ఉద్యానవనాలు, ద్రాక్ష తోటలు, సమవయస్సు గల సుకన్యలు, మద్యంతో నిండిన మధుపాత్రలు ఉన్నాయి. ఏ విధమైన వ్యర్థ విషయాలను, అసత్యాలను వారు అక్కడ వినరు. ఇదంతా నీ ప్రభువు తరపు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం దయామయుడైన దేవుని తరపు నుండి. ఆయన భూమ్యాకాశాలకు, ఆ రెంటికి మధ్య ఉన్న ప్రతి వస్తువుకు యజమాని. ఆయన ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఆత్మ, దూతలు బారులు తీరి నిలబడే రోజున కరుణామయుడు అనుమతించిన వారు తప్ప మరెవ్వరూ మాట్లాడలేరు. అది కూడా సవ్యమైన మాట పలికేవారు మాత్రమే మాట్లాడుతారు. ఆ రోజు రావటం తథ్యం. ఇక ఎవరైనా సరే ఇష్టమైతే తమ ప్రభువు వైపునకు మరలే మార్గాన్ని అవలంబించవచ్చు. సమీపంలోనే ఉన్న శిక్షను గురించి మేము మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజున మనిషి తన చేజేతుల చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూస్తాడు. అప్పుడు సత్యతిరస్కారి, అయ్యో, నేను మట్టినై ఉంటే ఎంత బాగుండేది అని గగ్గోలు పెడతాడు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 79వ సూరా అన్ నాజియాత్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అన్ నాజియాత్ అంటే బలవంతంగా లాగు లేక ఈడ్చువారు లేక కఠినంగా తీయువారు అని అర్థం. ఇది సూరహ్ అన్నబా తరువాత అవతరింపచేయబడింది. చివరి మక్కా కాలపు సూరా. ఇందులో 46 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మునిగి లాగి తీసే, నెమ్మదిగా బయటికి తీసుకొని వెళ్లేవారు దైవదూతలు సాక్షిగా. విశ్వంలో వేగంగా తేలియాడేవారు దైవదూతలు సాక్షిగా. వారు ఆజ్ఞాపాలనలో ఒకరినొకరు మించిపోతారు. దైవాజ్ఞల ప్రకారం సృష్టి వ్యవహారాలను నడుపుతారు. భూకంపం కుదిపివేసే రోజున ఆ కుదుపు తరువాత మరొక కుదుపు. ఆ రోజున కొందరి హృదయాలు
భయంతో వణుకుతూ ఉంటాయి. వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. వీరు నిజంగానే మేము మరలించబడి మళ్ళీ తీసుకురాబడతామా? ఎముకలు కుళ్ళి శిథిలమైన తరువాత కూడానా అని అంటారు. ఇంకా ఈ తిరిగి రావటమనేది చాలా నష్టంతో కూడుకున్నదే అని కూడా అంటారు. వాస్తవానికి ఒకే ఒక తీవ్రమైన గద్దింపు దెబ్బ పడుతుంది. అంతే, వీరు ఒక్కసారిగా బహిరంగ మైదానంలో చేరి ఉంటారు. నీకు మూసా అలైహిస్సలాం వృత్తాంతం ఏమైనా అందిందా? అతని ప్రభువు పవిత్రమైన తువా లోయకు పిలిచి అతనితో ఇలా అన్నాడు, ఫిరౌన్ వద్దకు వెళ్ళు. అతను హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు. అతనికి ఇలా బోధించు, పరిశుద్ధ జీవితం అవలంబించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను నీ ప్రభువు మార్గాన్ని నీకు చూపితే నీలో ఆయన పట్ల భయభక్తులు కలుగుతాయా? తరువాత మూసా అలైహిస్సలాం ఫిరౌన్ వద్దకు వెళ్ళి అతనికి గొప్ప సూచనను చూపాడు. కాని అతడు తిరస్కరించాడు, అంగీకరించలేదు. ఆ పైన పన్నాగాలు పన్నటానికి వెళ్ళిపోయాడు. ప్రజలను సమావేశపరిచి అతడు, మీకు నేను అందరికంటే గొప్ప ప్రభువును అని ఎలుగెత్తి చాటాడు. చివరకు అల్లా అతడిని ప్రపంచంలోనూ పరలోకంలోనూ శిక్షించటానికి పట్టుకున్నాడు. భయపడే ప్రతి వ్యక్తి కొరకు నిశ్చయంగా ఇందులో గుణపాఠముంది. మిమ్మల్ని సృష్టించటం కష్టమైన పనా, లేక ఆకాశాన్ని సృష్టించటమా? అల్లా దానిని నిర్మించాడు. దాని కప్పును బాగా పైకి లేపాడు. తరువాత దానికి సమతూకాన్ని ఏర్పరిచాడు. దాని రాత్రిని చీకటిగా చేశాడు. దాని పగటిని బహిర్గతం చేశాడు. దీని తరువాత ఆయన భూమిని పరిచాడు. అందులో నుంచి దాని నీళ్లను, గ్రాసాన్ని, మొత్తం వృక్షజాతిని బయటకు తీశాడు. పర్వతాలను అందులో పాతాడు. మీకు, మీ పశువులకు జీవన సామాగ్రిగా. ఆ పెద్ద అల్లకల్లోలం చెలరేగి మానవుడు తాను చేసుకున్నదంతా జ్ఞాపకం తెచ్చుకున్న రోజున చూసే ప్రతి వాని ముందు నరకాన్ని తెచ్చిపెట్టినప్పుడు హద్దులు మీరి ప్రవర్తించి ఐహిక జీవితానికి ప్రాధాన్యమిచ్చిన వాడికి నరకమే నివాసమవుతుంది. తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తి యొక్క నివాసం స్వర్గమవుతుంది. వీరు నిన్ను అసలు ఆ గడియ ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నారు. దాని సమయమేదో చెప్పటానికి నీకేం పని? ఆ విషయం అల్లాకు మాత్రమే తెలుసు. ఆయనకు భయపడే ప్రతి మనిషికి నీవు హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. వీరు దానిని చూసిన నాడు ప్రపంచంలో గాని లేక మరణావస్థలో గాని కేవలం ఒక దినంలో ఉదయం గాని సాయంత్రం గాని ఉన్నట్లు వీరికి అనిపిస్తుంది. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 80వ సూర అబసా యొక్క అనువాదాన్ని చదువుదాం. అబసా అంటే అర్థం కనుబొమ్మలు ముడివేసుకున్నాడు, ముఖం చిట్లించుకున్నాడు, కోపముఖం చూపాడు అని అర్థాలు. ఈ పదం మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఈ సూర మొదటి మక్కా కాలంలో అవతరింపచేయబడింది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెద్ద ఖురైష్లతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అబ్దుల్లా బిన్ ఉమ్మె మక్తూమ్ రజియల్లాహు తాలా అన్హు వచ్చి కొన్ని ధర్మ విషయాలను గురించి ప్రశ్నిస్తారు. అతడు అంధుడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అయిష్టతతో ముఖం చిట్లించుకుంటారు. అప్పుడు ఈ ఆయత్లు అవతరింపచేయబడతాయి. ఇందులో 42 ఆయత్లు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. విసుకుకొని ముఖం తిప్పుకున్నాడు. ఆ అంధుడు తన వద్దకు వచ్చాడని నీకేమి తెలుసు? బహుశా అతను దారికి రావచ్చు, లేదా హితోపదేశం గురించి ఆలోచించవచ్చు. హితోపదేశం అతనికి లాభదాయకం కూడా కావచ్చు. లక్ష్యపెట్టని వాడి పట్లనైతే నీవు శ్రద్ధ చూపుతావు. వాస్తవానికి ఒకవేళ అతడు దారికి రాకపోతే దానికి నీపై బాధ్యత లేదు కదా. ఎవడు తనంతట తాను నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడో మరియు దేవునికి భయపడుతూ ఉంటాడో అతని వైపు నుండి నీవు ముఖం త్రిప్పుకుంటున్నావు. ఎంత మాత్రం కాదు. ఇదసలు ఒక హితబోధ. ఇష్టమైన వారు దీనిని స్వీకరించవచ్చు. ఇది ప్రతిష్టాత్మకమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన పత్రాలలో ఉన్నది. ఇవి గౌరవనీయులు, సద్వర్తనులు అయిన లేఖకుల చేతులలో ఉంటాయి. మానవుడు నాశనమవుగాక. ఎంత కరుడుగట్టిన సత్య తిరస్కారి ఇతడు! ఏ వస్తువుతో అల్లా ఇతన్ని సృష్టించాడు? ఒక రేతస్సు బిందువుతో అల్లా ఇతన్ని సృష్టించాడు.
తరువాత ఇతని అదృష్టాన్ని నిర్ణయించాడు. ఆ తరువాత ఇతని కొరకు జీవన మార్గాన్ని సులభతరం చేశాడు. ఆ పైన ఇతనికి మరణాన్నిచ్చి సమాధికి చేర్చాడు. మళ్ళీ తాను తలచినప్పుడు ఆయన ఇతన్ని రెండోసారి లేపి నిలబెడతాడు. ఎంత మాత్రం కాదు, అల్లా ఏ విధిని గురించి ఆజ్ఞాపించాడో ఆ విధిని ఇతను నెరవేర్చలేదు. తరువాత మానవుడు తాను తీసుకునే ఆహారం గురించి కొంచెం ఆలోచించాలి. మేము పుష్కలంగా నీటిని కురిపించాము. తరువాత నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము. ఆ తరువాత అందులో ధాన్యం, ద్రాక్ష, కూరగాయలు, జైతూన్, ఖర్జూరాలు, దట్టమైన తోటలు, ఇంకా రకరకాల పళ్లను, మేతను మీ కొరకు, మీ పశువుల కొరకు జీవన సామాగ్రిగా పండించాము. చివరకు చెవులను చెవిటిగా చేసే ధ్వని ఉద్ధృతమైనప్పుడు ఆ రోజున మనిషి తన సోదరునికి, తన తల్లికి, తన తండ్రికి, తన భార్యకు, తన సంతానానికి దూరంగా పరిగెత్తుతాడు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరికి తమను గురించి తప్ప ఇతరుల్ని గురించి పట్టించుకోలేని ఆపత్సమయం వస్తుంది. ఆ రోజున కొందరి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఆనంద పారవస్యంతో నవ్వులు చిందిస్తూ ఉంటాయి. కొందరి ముఖాలు ఆ రోజున దుమ్ము ధూళి కొట్టుకుని ఉంటాయి. వాటిపై నల్లని మసి ఆవరించి మాడిపోయి ఉంటాయి. వీరే సత్యతిరస్కారులు, దుర్మార్గులు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం కూడా పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 81వ సూర అత్-తక్వీర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అత్-తక్వీర్ అంటే అంధకారంలో చుట్టివేయబడటం, మూయబడటం, కాంతిని కోల్పోవటం. ఇది మొదటి మక్కా కాలపు సూర. బహుశా అవతరణలో 7వది. ఈ సూరా పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది అంతిమ ఘడియను సూచిస్తోంది. 8, 9 ఆయత్లలో అజ్ఞానకాలపు ముష్రిక్ అరబ్బులు తమ ఆడ శిశువులను పుట్టిన వెంటనే సజీవంగా మట్టిలో పూడ్చివేసే దారుణమైన సామాజిక దురాచారం పేర్కొనబడింది. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. ఈ సూరాలో పునరుత్థాన దినపు దృశ్యం చూపబడుతుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవనికైతే పునరుత్థాన దినపు దృశ్యాన్ని చూడాలని ఉందో అతడు 81వ సూర అత్-తక్వీర్, 82వ సూర అల్-ఇన్ఫితార్ మరియు 84వ సూర అల్-ఇన్షిఖాఖ్లు ధ్యానంతో చదవాలి అని. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు, పర్వతాలు నడిపించబడినప్పుడు, 10 నెలల చూలి ఒంటెలు వాటి మానాన అవి వదిలివేయబడినప్పుడు, అడవి జంతువులు ఒకచోట సమీకరించబడినప్పుడు, సముద్రాలు ప్రజ్వలింపజేయబడినప్పుడు, ప్రాణాలు శరీరాలతో తిరిగి కలపబడినప్పుడు, సజీవంగా పాతిపెట్టబడిన బాలికను నీవు ఏ తప్పు వల్ల హత్య చేయబడ్డావని అడిగినప్పుడు, కర్మల పత్రాలు తెరువబడినప్పుడు, ఆకాశానికున్న తెర తొలగించబడినప్పుడు, నరకం మండించబడినప్పుడు, స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు, అప్పుడు ప్రతి మనిషికి తెలిసిపోతుంది తానేమి తీసుకువచ్చాడో. కనుక మీరనుకునేది ఎంత మాత్రం నిజం కాదు. మరలిపోయే, కనుమరుగయ్యే నక్షత్రాలు సాక్షిగా, గడిచిపోయినప్పటి రాత్రి సాక్షిగా, ఊపిరి పీల్చుకున్నప్పటి ఉదయం సాక్షిగా నేను చెబుతున్నాను. ఇది నిశ్చయంగా అత్యంత గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాక్కు. ఆయన ఎంతో శక్తి సంపన్నుడు. సింహాసనాధిపతి వద్ద ఆయనకు గొప్ప స్థానముంది. అక్కడ ఆయన ఆజ్ఞలు పాటించబడతాయి. ఆయన ఎంతో నమ్మకస్తుడు. ఓ మక్కా ప్రజలారా, మీ సహచరుడు పిచ్చివాడు కాదు. ఆయన ఆ సందేశహరుణ్ణి ప్రకాశవంతమైన దిగ్మండలంపై చూశాడు. అదీగాక అగోచర విషయాలకు సంబంధించిన ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించే విషయంలో ఆయన లోభికాడు. ఇది శాపగ్రస్తుడైన ఏ శైతాను వాక్కు కాదు. మరి మీరు ఎటుపోతున్నారు? ఈ ఖురాన్ సర్వలోకాలకు ఒక హితోపదేశం. మీలో రుజుమార్గంలో నడవదలుచుకున్న ప్రతి వాని కొరకు మరియు సర్వలోకాల ప్రభువైన అల్లా తలచనంత వరకు మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 82వ సూర అల్-ఇన్ఫితార్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్-ఇన్ఫితార్ అంటే చీలిపోవుట, బీటలు వారుట, బ్రద్దలగుట,
పెళ్ళుమనుట, ప్రేలుట, పగులుట అని అర్థాలు వస్తాయి. ఈ సూరా పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. కొందరు దీనిని మొదటి మక్కా కాలపు సూరా అని అంటారు, మరికొందరు చివరి మక్కా కాలపు సూరా అని అంటారు. ఇందులో 19 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం బ్రద్దలైనప్పుడు, నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు, సముద్రాలు చీల్చబడినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు, అప్పుడు ప్రతి మనిషికి తాను ముందు వెనుక చేసుకున్నదంతా ఏమిటో తెలిసిపోతుంది. ఓ మానవుడా, పరమదాత అయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు, ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు, తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిచాడు. ఎంత మాత్రం కాదు, అసలు విషయమేమిటంటే మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు, కానీ మీపై కాపలాదారులు నియమించబడి ఉన్నారు. మీ చర్యలను ఒక కంట కనిపెడుతూ ఉండే గౌరవనీయులైన లేఖకులు మీపై నియమించబడ్డారు. మీరు చేసే ప్రతి పని వారికి తెలుసు. నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు. తీర్పు దినం నాడు వారు అందులో ప్రవేశిస్తారు. ఇక అందులో నుంచి ఎంత మాత్రం బయటపడలేరు. ఆ తీర్పు దినమేమిటో నీకేమైనా తెలుసా? అవును, ఆ తీర్పు దినమేమిటో నీకేమైనా తెలుసా? ఆ రోజున ఏ మనిషి కొరకు ఏదైనా చేయటమనేది ఎవరికీ సాధ్యం కాదు. ఆనాడు తీర్పు ఇచ్చే అధికారం పూర్తిగా అల్లా చేతుల్లోనే ఉంటుంది. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 83వ సూరా అల్ ముతఫిఫీన్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ముతఫిఫీన్ అంటే తగ్గించి ఇచ్చేవారు, లోభత్వం చూపేవారు, కొలతలలో తూనికలలో మోసం చేసేవారు అని అర్థం. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. కొందరు దీనిని మక్కా చివరి కాలపు సూరా అని అంటారు. మరికొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చినప్పుడు అక్కడి వారు కొలతలలో మరియు తూనికలలో తగ్గించేవారు. ఈ సందర్భంలో ఈ సూరా అవతరింపచేయబడిందని అంటారు. 29వ సూరా అల్ అన్కబూత్ కూడా ఇదే విధంగా 2 చోట్లలో అవతరింపచేయబడిందని భావింపబడుతోంది. ఈ సూరాలో 36 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. తూనికలలో కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశమున్నది. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు. వారికి కొలిచిగాని తూచిగాని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక మహాదినం నాడు వారు బ్రతికించి తీసుకురాబడనున్నారని వారికి తెలియదా? ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు సమక్షంలో నిలబడతారు. ఎంత మాత్రం కాదు, నిశ్చయంగా దుర్జనుల కర్మల పత్రం చెరసాల గ్రంథంలో ఉంటుంది. చెరసాల గ్రంథం అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక వ్రాయబడిన గ్రంథం. తీర్పు దినాన్ని తిరస్కరించే తిరస్కారులకు ఆ రోజున వినాశమున్నది. హద్దు మీరి ప్రవర్తించే దుర్మార్గుడు తప్ప ఏ ఒక్కడూ దానిని తిరస్కరించలేడు. అతడికి మా వాక్యాలు వినిపించినప్పుడు ఇవి పూర్వకాలపు కట్టుకథలే అని అంటాడు. ఎంత మాత్రం కాదు, అసలు వారి హృదయాలకు వారి దుష్కర్యాల తుప్పు పట్టింది. ఎంత మాత్రం కాదు, నిశ్చయంగా ఆ రోజున వారు తమ ప్రభువు దర్శనం లభించకుండా చేయబడతారు. తరువాత వారు నరకంలోకి పోయి పడతారు. అప్పుడు వారితో మీరు తిరస్కరిస్తూ ఉండినది ఇదే అని చెప్పటం జరుగుతుంది. ఎంత మాత్రం కాదు, నిస్సందేహంగా సజ్జనుల కర్మల పత్రం ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథంలో ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథం అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక వ్రాయబడిన గ్రంథం. దేవునికి సన్నిహితులైన దైవదూతలు దాన్ని కాపలా కాస్తూ ఉంటారు. నిస్సందేహంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. ఉన్నత పీఠాలపై కూర్చుండి స్వర్గ దృశ్యాలను తిలకిస్తూ ఉంటారు. వారి ముఖాలలో నీకు సుఖ సంతోషాల కళాకాంతులు కనిపిస్తాయి. ముద్రవేయబడిన సుమధుర మధువు వారికి ఇవ్వబడుతుంది. వారిపై కస్తూరి ముద్ర వేయబడి ఉంటుంది. ఇతరుల్ని మించిపోవాలని కోరుకునేవారు దీన్ని పొందే విషయంలో మించిపోవటానికి కృషి చేయాలి. ఆ మధువులో తస్నీం కలిసి ఉంటుంది. అదొక సెలయేరు. దీని జలముతో పాటు
దైవ సాన్నిధ్యం పొందిన వారు మధువు సేవిస్తారు. ప్రపంచంలో విశ్వసించిన వారిని నేరస్తులు హేళన చేస్తుంటారు. వారి ముందు నుండి వెళ్ళేటప్పుడు మాటిమాటికి కళ్ళు గీటుతూ వారి వైపు సైగలు చేసేవారు. తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళేటప్పుడు సంబరపడుతూ వెళ్ళేవారు. వారిని చూసినప్పుడు వీరు దారి తప్పారు అని అనేవారు. వాస్తవానికి వారు వారిపై కాపలాదారులుగా నియమింపబడలేదు. ఈనాడు విశ్వసించిన వారు అవిశ్వాసులను చూసి నవ్వుతున్నారు. ఉన్నత పీఠాలపై కూర్చుండి వారి స్థితిని చూస్తున్నారు. దొరికింది కదా అవిశ్వాసులకు వారు చేస్తూ ఉండిన చేష్టలకు పుణ్యఫలం. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ని బాగా అర్థం చేసుకుని దానిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.